జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. మన గోదమ్మ 5వ పాసుర వైభవాన్ని అనుగ్రహించారు ఇవాల్టి రోజున. మాయనై మన్ను మధురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் அணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்னனவும் தேயினில் தூசாகும் செப்பு ఏలోరెంబావాయ్. మొదటి పాసురంలో మన గోదమ్మ మార్గశీర్ష మాసాన్ని కొనియాడారు. రెండవ పాసురంలో చేయవలసినవి చేయకూడనివి నియమాలను అనుగ్రహించారు. మూడవ పాసురంలో ఫలశ్రుతిని అనుగ్రహించారు. నాలుగవ పాసురంలో వర్షదేవుడికి ఎలా వర్షం కురవాలో చెప్పారు. ఇక 5వ పాసురంలో అంటే ఇవాల్టి పాసురంలో సంగతి అంటే ఎందుకు ఇవాల్టి పాసురం అవతరించింది అని గోపికలందరికీ కూడా ఒక సందేహం వచ్చిందట. అమ్మ గోదమ్మ, వ్రతం అంటున్నావు, వ్రతం చెయ్యాలి అంటే మధ్యలో అందులో 30 రోజుల వ్రతం కదా, నెల రోజుల వ్రతము కదా, భోగి పండగ వరకు కదా ఈ వ్రతము. కనుక ఎన్ని రోజుల వ్రతంలో మధ్యలో ఆటంకాలు వస్తాయి కదా, ఆ ఆటంకాలను ఎలా అధిగమించాలి? ఆటంకాలు ఎందుకు వస్తాయి? ప్రక్క వాళ్ళ వల్ల కాదు, మన వల్లే వస్తాయి. మనం చేసుకున్న కర్మల యొక్క ఫలము పాపము. ఆ పాపానికి ఆటంకాలు వస్తూ ఉంటాయి. కనుక ఈ ఆటంకాలను పాపాలను ఎలా అధిగమించాలి తల్లి అని గోపిక అడగగా మన గోదమ్మ ఇవాల్టి పాసురంలో వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక తూవి తొజుదు తూమలర్ తూవి తొజుదు అంటే పుష్ప కైంకర్యము చెయ్యాలి, తొజుదు దాసోహము చెయ్యాలి పెరుమాళ్ళకి, వాయినాల్ పాడి నామ సంకీర్తన చెయ్యాలి, పెరుమాళ్ళని మనసులో తలుస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం నామ సంకీర్తన చేసేమో మనస వాచ కర్మణ మన పాపాలన్నీ తొలగిపోతాయి, ఆటంకాలుండవు, హాయిగా వ్రతాన్ని చేసుకోవచ్చును అని మన గోదమ్మ ఇవాల్టి పాసురాన్ని అనుగ్రహించారు. ముందుగా మాయనై అంటున్నారు అంటే ఆశ్చర్య చేష్టితలు కలిగే స్వామి, ఆశ్చర్య చేష్టితలు చేసే స్వామి అని. మాయనై ఏం ఆశ్చర్యం చేశాడు కృష్ణయ్యగా అవతరించి అంటే వైకుంఠంలో పరత్వం అనే కళ్యాణ గుణంతో ఉండడం ఆశ్చర్యం. ఆ పరాత్పరుడు పరత్వం కళ్యాణ గుణము కలిగిన ఆ పరాత్పరుడు లీలా విభూతికి వచ్చి సౌలభ్యం అంటే అరమరులు లేకుండా అందరితో కలిసి ఉండడం, అలా సౌలభ్యంగా ఉండడం ఆశ్చర్యం. వైకుంఠాన్ని విడిచిపెట్టి మధురకు రావడము ఆశ్చర్యము, యమునలో విహరించడము ఆశ్చర్యము. అదేవిధంగా ఆయర్ కులత్తినిల్ అంటే గొల్ల వర్ణంలో గొల్ల వంశంలో అవతరించడము ఆశ్చర్యము. అదేవిధంగా రోటికి కట్టుబడడం ఆశ్చర్యము. మన కృష్ణయ్య చేసేవి అన్ని ఆశ్చర్యాలే. కనుక మాయనై ఆశ్చర్య చేష్టితలు చేసే ఓ మాయావి అంటోంది మన గోదమ్మ. ఆ ఆశ్చర్య చేష్టితలు చేసేవాడు ఎక్కడ వేంచేస్తున్నాడు, ఎక్కడ అవతరించాడు అంటే మన్ను వడమధురై మైందనై. వడమధురై అంటే వడ ఉత్తర మధుర అంటున్నారు అంటే దక్షిణ మధుర ఉన్నట్లే కదా. దక్షిణ మధుర ఏమిటి అంటే మధురై కూడల్ అజగర్ ఆస్థానం అనమాట, మధురై పట్టణము. కనుక మన కృష్ణయ్య అవతరించినది వడ మధురై, ఉత్తర మధుర. ఎంత గొప్పది ఈ ఉత్తర మధుర అంటే 4 యుగాలకు మధురకు సంబంధం ఉన్నదట. మొదటిది కృతయుగం, ఇక్కడ వామన స్వామి సిద్ధాశ్రమం ఉన్నదట ఒకటి. రెండవ వైభవం ఏమిటి మధురకు అంటే ధ్రువుడు కూడా ఇక్కడ స్వామి గురించి తపస్సు చేయగా ధ్రువ చక్రవర్తికి ధ్రువన్కి పరమాత్మ సేవ సాయించిన ప్రదేశం మధుర ఒక వైభవం. రెండవ వైభవం త్రేతాయుగంలో రామచంద్రుడికి చివరి తమ్ముడైన శత్రుఘ్నాళ్వాన్. కనుక లక్ష్మణస్వామి రాజ్యాన్ని విడిచిపెట్టి తల్లిదండ్రుని విడిచిపెట్టి రామచంద్రుడితో కూడా వెళ్ళి
కైంకర్యం చేశారు, లక్ష్మణస్వామి సేవ చేశారు. అదేవిధంగా భరతాళ్వాన్ దూరంగా ఉండి రామచంద్రుడికి ఇష్టమైన సేవ చేశారు, రాజ్యాన్ని పరిపాలించడం. శత్రుఘ్నాళ్వాన్ అడిగారట, అన్నా నాకు ఏదైనా కైంకర్యం చెప్పవా అని. అయితే లవణాసుడు అనే రాక్షసుడు ఉన్నాడు, అందరినీ బాధ పెడుతున్నాడు, వాడిని సంహరించడానికి శత్రుఘ్న మధురకు వెళ్ళు అనగానే మన శత్రుఘ్నాళ్వాన్ రామ కైంకర్యం కోసమని మధురకు వెళ్ళి ఆ లవణాసుడిని సంహరించి తిరిగి రానా అన్నా అంటే వద్దు వద్దు, మధురలోనే ఉండి అక్కడ రాజ్యాన్ని పరిపాలించు అని రామయ్య చెప్పగా మధుర రాజ్యాన్ని పరిపాలించిన వాడు శత్రుఘ్నాళ్వాన్ త్రేతాయుగంలో. ఇక ద్వాపర యుగంలో ఆ రామచంద్రుడే కృష్ణయ్యగా అవతరించాడు మధురలో. అంత గొప్ప మధుర నామ నగరి పుణ్య పాపహరి శుభ. మనం ఒక్కసారి మధుర అంటే పుణ్య పాపహరి, మన యొక్క పాపాలన్నిటినీ పోగొడుతుందట, పుణ్యాలను కలగజేస్తుందట మధుర అంటే. అటువంటి వడ మధురైకి అంటే ఉత్తర మధురకు మైందనై ఓ రాజా అంటోంది మన గోదమ్మ. అటువంటి రాజైన కృష్ణయ్య ఎక్కడ విహరించేవాడు, ఎక్కడ నీరాడేవాడు అంటే తూ ఎప్పెరు నీర్ యమునై తురైవనై, పరిశుద్ధమైన చాలా పవిత్రమైన భోగ్యమైన పెరునీర్, బాగా లోతుగా ఉండే అందమైన జలము. ఆ నది పేరేమిటి అంటే యమునై, యమునా నది అట. పరిశుద్ధమైన యమున అంటున్నారు మన గోదమ్మ. ఎందుకు పరిశుద్ధమైన యమున? అర్ఘ్యపాద్యాలు సమర్పిస్తాం ఆరాధన చేసేటప్పుడు పెరుమాళ్ళకి, వాటిని తీర్థంగా తీసుకుంటాం, పరిశుద్ధమైన నీరుగా తీసుకుంటాం. అదేవిధంగా కృష్ణయ్య యమునలోకి దిగి చక్కగా ఆ యమున తీర్థాన్ని అంతటిని దోసిలతో తీసుకుని నోటిలో పోసుకుని చక్కగా పుక్కిలించి మళ్ళీ ఊసేవాడట యమునలో. అలా కృష్ణయ్య అధర స్పర్శ కలిగిన తీర్థము యమునా నది కనుక తూయ పెరుని, పరిశుద్ధమైన అందమైన యమునా నది. యమునై తురై వనై, అటువంటి యమునా తీర విహారి అని మన కృష్ణయ్యకు పేరు. అలాగే ఇంకా ఎక్కడికి వచ్చాడు, ఎక్కడి నుంచి అంటే క్షత్రియ కులంలో జన్మించాడు మన కృష్ణయ్య, గొల్ల కులంలో పెరిగాడు. ఆయర్ కుల తేనిల్ తోన్నుం అని విళకై, గొల్ల కులాంనే ప్రకాశింపచేసే మంగళకరమైన ఓ దీపమా అంటున్నారు మన గోదమ్మ. ఇక దేనికి కట్టుబడ్డాడు? తాయై కుడల్ విలక్కం సైద దామోదరనై, 12 మాసాలు మరీ ఉండి మన కృష్ణయ్య దేవకి గర్భం నుంచి అవతరించాడు, పుట్టాడు మన కృష్ణయ్య. పిరందవారం అన్నారు మన నమ్మాళ్వారు, పుట్టాడు కృష్ణయ్య. పుట్టుక లేనివాడు పుట్టినట్టు మన గోదమ్మ చెప్తున్నారు. అసలు పుట్టకే లేదు, కానీ మన కర్మలను తొలగింప చేయడం కోసం పుట్టేడట మన కృష్ణయ్య. ఎక్కడికొచ్చి పెరుగుతున్నాడు దాగి అంటే యశోదమ్మ గారి దగ్గర. దామోదరనై, ఆ గొల్ల కులానికే మంగళ దీపమట మన కృష్ణయ్య. దేనికి కట్టుబడ్డాడు అంటే కృష్ణయ్య అల్లరి చేష్టితలు ఎక్కువైనాయి. ఏం అల్లరి చేష్టితలు? నవనీత చౌర్యం అంటే దొంగతనం. ఎందుకు దొంగతనము? ఆనాడు త్రేతాయుగంలో ఉండే మహర్షులే కృష్ణయ్యను పొందడం కోసం గోపికలుగా జన్మించారు కనుక కృష్ణయ్య ఉన్నాడు, గోపికలు ఉన్నారు. ఏ ఇద్దరు గోపికలు కలిసినా పాలు గురించి పెరుగు గురించి మాట్లాడుకుంటున్నారట. కనుక నేనుండగా నా గురించి మాట్లాడుకోకుండా గోపికలు పాలు పెరుగు గోవు దూడ పేడ గడ్డి మాట్లాడుకుంటున్నారే, కనుక వీళ్ళ మనస్సుని నా వైపుకు తిప్పుకోవాలి అని కృష్ణస్వామి స్పర్శ కలిగిన గోవులు చిక్కటి పాలనిస్తున్నాయి. ఆ పాలను బాగా కాచి తోడివేయగా గట్టి పెరుగు, ఆ పెరుగుని చిలకగా మధురమైన వెన్న, ఆ వెన్నను దొంగతనం చేయడం ప్రారంభించాడు మన కృష్ణయ్య. గోపికలందరూ కూడా వచ్చి చాడీచి చెప్తున్నారు కృష్ణయ్య గురించి యశోదమ్మకి. యశోదమ్మ గారు ఏమనుకున్నారు అంటే కృష్ణయ్యను కట్టేయాలి అనుకున్నారు. దేనితో కట్టాలి అనుకున్నారు? అందులో గోకులంలో బాగా చిక్కటి పెరుగుని మదించి మజ్జిగ చేసి వెన్న తీయాలి కనుక మాటి మాటికి తాడులన్నీ అరిగిపోతూ ఉంటాయట. అదేవిధంగా పెరటిలో దేనికి పనికి రాని ఒక రోలు ఉన్నదట. కనుక మన యశోదమ్మ గారు ఏం చేశారు అంటే కృష్ణయ్యను రోటి దగ్గరకు తీసుకువెళ్లారట.
ఎందుకని? ఈలోపు రోలుని కృష్ణయ్య దగ్గర తీసుకొచ్చే లోపు కృష్ణయ్య పారిపోతాట. కనుక తాడుని కృష్ణయ్యని రోటి దగ్గరకు తీసుకువచ్చి తాడుకి రోటికి కలిపి మన కృష్ణయ్యను కట్టబోతున్నారట మన యశోదమ్మ. ఎన్ని ముడులకు కట్టుబడ్డాడు మన నల్లనయ్య అంటే, ఎట్టినోడు ఇరండు కైరు ఎట్టినోడు 8 ముడులకు కట్టుబడ్డాట. అప్పటి వరకు కట్టుబడల. ఎందుకని? యశోదమ్మ కడదాము అని ప్రయత్నం చేస్తుంటే ఎన్నిసార్లు కట్టబోతున్నా తాడు 2 అంగుళాలు తక్కువ అవుతూ ఉందట. మళ్ళీ తాడు తీసుకొచ్చి తాడుకి ముడి పెట్టడం, మళ్ళీ కృష్ణయ్యను రోటికి కట్టాలనుకోవడం, మళ్ళీ 2 అంగుళాలు తగ్గింది. అలా కన్నా నిన్ను కట్టలేకపోతున్నాను అనగానే అమ్మను ఆనంద పెట్టడం కోసం వచ్చాను కానీ బాధ పెట్టడానిక? అమ్మ ఇప్పుడు కట్టమ్మా, కట్టుబడతాను. చూడండి, ఏనుగు కట్టగలమా? మావటి వాడికే తాడు ఇచ్చి కట్టమంటుందట ఏనుగు. అదేవిధంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కృష్ణయ్య కూడా అమ్మ ఇప్పుడు కట్టమ్మా, కట్టుబడతాను అంటున్నాడట. కట్టుబడ్డాడట 8 ముడులు కలిగిన తాడుకి. అందరి చేత దాసోహం చేయించుకునేవాడు ఇప్పుడు దాసోహం చేస్తున్నట్ట యశోదమ్మకి. దామోదరనై అంటే ఉదరము యందు దామముతో కట్టించుకున్నవాడు కృష్ణయ్య. కనుక తాయే కుడల్ విளக்கம் செய்த దామోదరనై అంటున్నారు మన గోదమ్మ. తూయోమాయ్ వందునాం తూమలర్ తూవిత్తొజుదో. అటువంటి మాయావి అయిన కృష్ణయ్యకి, వడమధురై మైందనైకి, అదేవిధంగా యమునై తురై వనైకి అని విళక్కైకి, దామోదరనైకి ఎలా అర్చన చెయ్యాలి? ఏ పుష్పాలతో అర్చన చెయ్యాలి? తూయోమాయ్ వందునాం తూమలర్ తూవిత్తొజుదో. పరిశుద్ధమైన, పవిత్రమైన, నిర్మలమైన పుష్పాలతో అర్చన చెయ్యాలట. అంటే ఒక 10 సార్లు పుష్పాలు నీటిలో కడిగా కాదట. పరిశుద్ధమైన పుష్పము అంటే ఏమిటి? ఒక తులసి దళం పెట్టినా స్వీకరిస్తాడు ప్రేమగా పరాత్పరుడు. ఒక పుష్పం పెట్టినా స్వీకరిస్తాడు పరాత్పరుడు. అహంకారంతో ఒక గజమాల కొని పెరుమాళ మెళ్ళో వేసిన భారంగా ఉంటుందట ఆ మాల పెరుమాళ్ళకి. కనుక ఎటువంటి పుష్పాలతో అర్చన చేయాలి అంటే, ఏ కోరిక కోరని పుష్పం, అహింస ప్రథమం పుష్పం, అహంకారము లేని పుష్పాన్ని సమర్పించాలట పెరుమాళకి. అలా ఎవరు సమర్పించారు అంటే మన వెంకటాచలపతికి కురుంబరుత్త నంబి. అహంకారము లేని కురుంబరుత్త నంబి మట్టి పుష్పాలు పెట్టినా పరమాత్మ స్వీకరించాడు. అలా ఏ కోరిక కోరని పుష్పాలతో అర్చన చెయ్యాలి. తూవిత్తొజుదు చకతొజుదు అంజలి చేయాలి పెరుమాళ్ళకి. ఎలా? మనస వాచ కర్మణ వాయినాల్ పాడి నోరార నామ సంకీర్తన చెయ్యాలి. ఓ మాయావి అనాలట, ఓ మధురకు రాజా అని నామం చెప్పాలట, యమునా తీర విహారీ అని నామం చెప్పాలట, గొల్ల కులాన్ని ప్రకాశింపజేసిన ఓ అని విలక్క మంగళ దీపమా అని నామం చెప్పాలట, దామోదరా నామం చెప్పాలట. ఇలా వాయినాల్ పాడి మొదటి పాసురంలో నారాయణ, రెండవ పాసురంలో క్షీరాబ్ధినాథ, మూడవ పాసురంలో ఉత్తమ, నాలుగవ పాసురంలో పద్మనాభ, ఐదవ పాసురంలో దామోదర. వాయినాల్ పాడి నోరార మనస వాచ కర్మణ నామాలు చెప్పాలి. మన తినాల్ సింధిక, మనం రామా అని నోటితో అంటుంటే కళ్ళతో వేరేవి చూడకూడదు, మనసులో వేరేది ధ్యానం చేసుకోకూడదు. రామచంద్ర అని నోటితో అన్నప్పుడు మన కళ్ళతో రామచంద్రుణ్ణి దర్శించాలి, మన మనస్సులో రామచంద్రుణ్ణి దర్శించాలి, నోటితో రామా అనాలి. మన తినాల్ సింధిక. ఇలా కనుక పెరుమాళ్ళ నామ సంకీర్తన చేస్తే పోయప్పిషయం పుగుదరువా నిన్ననవం. మనము తెలియక చేసే పాపాలు, తెలిసి పాపం చేయవచ్చునా అండి? చెయ్యనే కూడదు. కనుక తెలియక చేసే పాపాలన్నీ కూడా తీయనిల్ తూసాగుం. తీయనిల్ అంటే నిప్పు. ఒక అగ్నిలో, ఎక్కువ అగ్నిలో తూసాగం అంటే దూది వేస్తే ఆ దూది యొక్క ఆనవాలు కూడా కనిపించేదట అగ్నిలో దూది వేస్తే.
మొత్తం భస్మం కూడా కనిపించదట. అలాగే మన పాపాలన్నిటినీ కూడా పరమాత్మ తెలియక చేసే తప్పులన్నిటినీ నామ సంకీర్తన చేస్తే క్షమిస్తాడు. ఎలా క్షమిస్తాడు? అగ్నిలో వేసిన దూది వలె. చెప్పు కనుక ఏం చెప్పాలి మనము? పెరుమాళ యొక్క దివ్యమైన తీయనైన ఆ నామ స్మరణ చేస్తే పాపాలన్నీ పోతాయి. పాపాలతో పాటుగా మన ఆటంకాలన్నీ తొలగిపోతాయి. వ్రతాన్ని ఆచరించవచ్చును అని మన గోదమ్మ 5వ పాసురాన్ని అనుగ్రహించారు. మాయనై మన్నువడ మధురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தோவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போயப்பிழையும் புகுதருவா நின்னனவும் தீயினில் தூசாகும் செப்பேலோர் எம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.